జెర్సీ అల్టిమేట్ ఎమోషన్. నాని బెస్ట్ పర్ఫార్మెన్స్. నాని సినిమా బెస్ట్ సినిమా అన్న. సో యాక్టింగ్ సూపర్, అన్ని సూపర్, ఎమోషనల్ టచ్, క్లైమాక్స్ అదిపోయింది, డైలాగ్స్ బాగున్నాయి, మొత్తం సూపర్ అన్న మూవీ అంతా అన్న. అంతా బాగుంది అన్న. మ్యూజిక్ ఇంకా అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మూవీ సూపర్ ఉంది అన్న. మొత్తం మూవీలో ఎక్కడైనా బోరు కలిగించా? ఎక్కడ ఏం లేదన్న. అల్టిమేట్ మొత్తం ఫుల్ ఎంటర్టైన్. మూవీగా చూడకుండా మనం కనెక్ట్ అయినామంటే ఆటోమేటిక్గా మీ కళ్ళకి నీళ్ళు తిరుగుతాయి. కొన్ని సీన్స్ అయితే ఇప్పటికీ నాకు గూస్ బంప్స్ సినిమా అయితే సూపర్ అన్న. పక్కా కంపల్సరీ వెళ్ళాల్సిన సినిమాకి ప్రతి ఒక్కరు చూడాలి. మన హైదరాబాద్ రంజీ ట్రోఫీ టీం చూస్తే మాత్రం రంజీ ట్రోఫీ కూడా మనకే వస్తుంది అన్న. నార్మల్ యాక్షన్ చూసి బోర్ అండ్ ఫీల్ అవ్వడానికి గుడ్ స్టఫ్, ఇది ఎంజాయ్ చేయొచ్చు. అసలు నాని బ్రో దగ్గర నుంచి ఇలాంటి యాంగిల్ నేను ఎప్పుడు చూడలేదు. అసలు జీవించేసిన పాత్రలు అయితే ఫస్ట్ హాఫ్ నచ్చిందా మీకు? సెకండ్ హాఫ్ నచ్చింది? సినిమా మొత్తం అల్టిమేట్ అన్న. సినిమా నచ్చిన ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ నచ్చాడు. సినిమా నచ్చింది అంతే. Ultimate BGM was super, and it has to shown to Ranji team and Indian BCCI also. It helps them a lot. నాని గారి లుక్స్ ఎలా ఉన్నాయి అంటే 25 years తర్వాత మళ్ళీ 10 years బాయ్స్? అసలు ఏం వేరియేషన్ లేదు, చాలా న్యాచురల్గా ఉంది. అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ 10 years బ్యాక్ మా డాడీని చూస్తే ఎంత లవ్, ఎఫెక్షన్, కండిషన్ లవ్, అసలు అవసరం. అసలు కొన్ని సీన్స్ అయితే నన్ను నేను చూసుకుని అనిపించింది నాకైతే అవసరం. టోటల్గా మంచి బ్లాక్ బస్టర్ అనమాట నాని గారి. పక్కా బ్లాక్ బస్టర్ అన్న. మస్తు సూపర్ హిట్ అయింది. మన సినిమా అన్న సూపర్. నాని బెస్ట్ పర్ఫార్మెన్స్, Inspirational for all. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. బాగుంది. స్టేజ్ నుంచే మంచి మౌత్ టాక్తో దూసుకుపోతుంది కదా, ఎలా అనిపించింది? సినిమాలో ఎమోషన్స్ కానీ కామెడీ కానీ ఎంతవరకు ఆకట్టు? ఫ్యామిలీకి చాలా సెంటిమెంట్ బాగుంది. ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. కెరీర్లో సక్సెస్ అవ్వడానికి 36 ఏజ్లో కూడా ఎంటర్ అవ్వడం చాలా బాగుంది. సో ప్రయత్నిస్తే మనం ఏదైనా సాధించవచ్చు, గెలవచ్చు అని బాగా చూపించాడు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఓకే, బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఈజ్ గుడ్. హీరోయిన్ మిగతా పర్ఫార్మెన్స్ ఈజ్ గుడ్. సూపర్ అన్న. సో ఫస్ట్ టైం నుంచే మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది కదా. స్టోరీ అయితే సూపర్గా ఉందన్న. స్టోరీ లైన్ ఏం నచ్చింది మొత్తం మూవీ? ఫస్ట్ హాఫ్ మొత్తానికి మొత్తం అతని యాక్షన్ సూపర్ అన్న. నాని గారి యాక్టింగ్ సూపర్ అన్న. హీరోయిన్ సూపర్ అన్న. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోయిన్ ప్రకారంగా అయితే హీరోయిన్ నటించేసింది అంతే. అంతేనా? చాలా బాగుంది భయ్. ఏం నచ్చింది మూవీ? ఎమోషన్, స్టోరీ, స్క్రీన్ ప్లే నాని యాక్టింగ్ సూపర్. భయ్ ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. నాని గారి యాక్టింగ్ ఎలా ఉంది? నాని గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఓవరాల్ ఎంతవరకు ఆకట్టుకోదు? ఎమోషన్స్ అంటే ఇంకా చెప్పలేము. అది చెప్పలేము. చాలా బాగుంది. ఎలా ఉంది భయ్యా జెర్సీ? సూపర్ ఉంది భయ్య. నాని గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్, ఎక్సలెంట్, చాలా బాగుంది. సినిమా అందరూ చూడొచ్చు. క్రికెట్ బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా సినిమా. మ్యాక్సిమం క్రికెట్ ఉంటుంది భయ్య. అంటే నాని గారికి మంచి పేరు అయితే వచ్చింది ఒక సినిమాతో. ఎప్పుడు లేని విధంగా యాక్ట్ చేశారు ఆయన, బాగా యాక్ట్ చేశారని. న్యాచురల్ స్టార్ నాని అంటే న్యాచురల్గా ఉంటుంది భయ్య. ఇంకా ఆయన చచ్చిపోతాడు భయ్య సినిమాలో. అది మొత్తం ఆయన ఏ సినిమాలో చచ్చిపోయినా సరే ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది భయ్య. ఇది కూడా అంతే భయ్య, బ్లాక్ బస్టర్. బాగుంది భయ్య. జెర్సీ నాని గారి యాక్టింగ్ సూపర్. మిగతా పర్ఫార్మెన్స్ ఏం నచ్చింది బాగా మూవీలో మీకు? నాని యాక్టింగ్ బాగుంది, ఎమోషనల్ డ్రామా కానీ ఇంకా స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అసలు ఆ విన్నింగ్ షాట్స్ అవి చూపించడం అన్నీ బాగున్నాయి. స్టోరీ లైన్ ఎలా అనిపించింది? కొత్తగా ఉందా లేకపోతే ఇదివరకు చూసిన స్టోరీ? ఉంది భయ్య, చాలా కొత్తగా ఉంది, బాగుంది. డైరెక్టర్ పనితనం ఎలా అనిపించింది? అన్నీ బాగున్నాయి. ఆసమ్ బ్రదర్. సూపర్ సెంటిమెంట్, ఎమోషన్ సూపర్. బాగుంది మూవీ. బాగుందన్న. ఏం నచ్చింది? చాలా బాగుంది. నాని గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. एक्टिंग आने की मंचून क्रिकेटिंग साइड वही बहुत अच्छा है. మొత్తం అంతా అచ్చా. ఏ బహుత్ అచ్చా है మూవీ టోటల్. నాని యాక్టింగ్ अच्छा है. क्रिकेट का मूवी अच्छा है. హీరోయిన్ हीरोइन भी अच्छा है. एक्टिंग సాంగ్స్ మ్యూజిక్ बहुत అన్నీ బహుత్ అచ్చా है. ఓకే, థ్యాంక్ యూ. बहुत నాని గారి యాక్టింగ్ సూపర్ సార్. ఏం నచ్చింది సినిమాలో? బ్యాటింగ్ స్టైల్ నచ్చింది బాగా. నాని గారి యాక్టింగ్ ఎలా? సూపర్. డైరెక్టర్ పనితనం అంటే ఇది వరకు వచ్చిన స్టోరీతో పోల్చుకుంటే ఇది ఎంతవరకు? ఫస్ట్ నుంచి మంచి హిట్ టాక్ వచ్చింది కదా, ఎందుకు వచ్చింది అంత హిట్ సినిమా? అది సినిమా చాలా బాగుంది సార్. ముందు క్రికెట్ ఆడడం వల్ల అందరికి నచ్చేసింది బాగా. Hi, this is Kartikeya, Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. Please subscribe Myra Media.
మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.